అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యంగ్ వేవ్. నేను మీ అరుణ్ కుమార్, శ్రీశైలం నియోజకవర్గం, జనసేన పార్టీ. చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయక. ఈ రాజకీయాల్లో కొంచెం బిజీ వల్ల సమయం దొరక వీడియోస్ చేయలేదు. రాజకీయాలు అయిపోయాయి, ఎలక్షన్స్ అయిపోయాయి. మీ అందరికి తెలిసిన విషయం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక సీట్లతో కూటమి విజయాన్ని దక్కించుకోవడం చాలా సంతోషకరం. దీనంతటికి కారణం, ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంతటి మార్పుకి కారణం ఒకే ఒక్కడు, మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ఆలోచన, ఆయన ఆలోచించిన ప్రజల గురించి ఆలోచించే తత్వం, ఇవన్నీ కలగలిపి కూటమిగా అటు చంద్రబాబు ఇటు మోడీతో ఈ యొక్క సంబంధాన్ని క్రియేట్ చేసి మనం పొత్తుతో వెళితే ఖచ్చితంగా బలంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి అందరినీ ఊహించి మోడీతో ఒప్పించి ఒక కూటమిగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్లోనే బలమైన కూటమిగా తయారు చేసినటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన తీసుకున్న 21 స్థానాలని 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లకు 21 సీట్లు గెలిచడం, తీసుకున్న పార్లమెంట్ సీట్లు రెండుకు గెలిచడం, ఇది భారతదేశ చరిత్రలోనే తీసుకున్న సీట్లకి 100% రిజల్ట్ ఇచ్చిన ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ. కాబట్టి దీని ప్రజలు ఏ విధంగా ఈ రిజల్ట్ చూస్తుంటే నాకేం అర్థమవుతుందంటే ప్రజలు అలసిపోయారు. ఇది రాతియుగ కాలం నాటి రాజకీయాలు కాదు. టెక్నాలజీ పెరిగింది, చదువుకున్న వ్యక్తులు పెరుగుతున్నారు, ఆలోచన చేసే విధానం వచ్చింది. ఏదో డబ్బులు ఇచ్చేసాం, క్వార్టర్ మంది ఇచ్చేసాం, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేసాం, మాకు ఓట్లు వేసేస్తారని చెప్పుకునే రోజులు పోయాయి. ఇది చూడొచ్చు. 150 సీట్లున్న వైఎస్ఆర్సీపీ 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనంతటికి కారణం మీరు చూస్తుండొచ్చు. ప్రతి మంత్రులు వైసీపీలో గత 5 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి పోరాడమని పంపిస్తే బూతుల పురాణాలు, నిద్రపోవడాలు, అల్లర్లు చేయడాలు, గొడవలు పెట్టుకోవడాలు, వెకిలి చేతులతో నవ్వుకోవడాలు తప్ప అసెంబ్లీలో వీళ్ళు చేసింది ఏది లేదు. వ్యక్తిగత విమర్శలు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చాలా చేశారు. ఆయన భార్యలని, ఆఖరిగా పిల్లలని, వాళ్ళ అమ్మగారిని ఇట్లా చెప్పుకుంటూ పోతే వ్యక్తిగత విమర్శలు చాలా చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వారు చేసిన తప్పుల్ని, వారు కేటాయించిన మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకు చేస్తున్న పనుల్ని ప్రజలకు వివరించారు. మనకి ఇటువంటి మంత్రులు అవసరమా, ఎమ్మెల్యేలు అవసరమా అని చెప్పి ప్రజలకు తన వారాహి యాత్రలు ప్రతి జిల్లాకు ఆయన వాయిస్ ఇచ్చారు. ప్రజలు నమ్మారు, ఆలోచన చేశారు. కాబట్టి ఇంత అద్భుతమైన విజయాన్ని కూటమికి అందజేశారు. ఇక నుంచి మా జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, చాలా పెద్ద బాధ్యత మిగిలి ఉంది. రాష్ట్రం ఇప్పటికే చాలా అప్పుల్లో ఉంది. దాన్ని అధిగమిస్తూ మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలను ప్రతి కుటుంబానికి, పేద మధ్య తరగతి అలాగే అగ్రవర్ణంలో నుండి పేదలకు ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందజేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా వైసీపీ చేసినటువంటి వికృత చేష్టలు, బూతులు ఇవేం లేకుండా
వ్యక్తిగత విమర్శలు లేకుండా ప్రతిసారి అసెంబ్లీలో గలం ఇవి వినిపిస్తాం, ప్రజా సమస్యలు వినిపిస్తాం, ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మాట్లాడతాం, ఆ నియోజకవర్గం కావాల్సిన సదుపాయాల గురించి మాట్లాడి ఖచ్చితంగా అక్కడ ఉన్న వెసులుబాటుతో మేము అక్కడ వాళ్ళకి సహాయం చేస్తాం. మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రజలని, మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు మా కూటమి నమ్మి మమ్మల్ని ఇంత బలంగా గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా మేము బాగా పనిచేసి రాబోయే 2029 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా బలంగా మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఖచ్చితంగా ఆ రోజు కూడా మేము అత్యధిక మెజారిటీతోనే గెలిచే విధంగా మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ, నేను ఒక చిన్న విషయం జనసేన పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా జనసేన నాయకులకు వారు చేసిన కృషి, వారు చేసిన కష్టం, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఎక్కువ ఉండే పార్టీ మా జనసేన పార్టీ. వారందరూ ఎంతో ఇబ్బందులు గురై, ఎంతో అవమానాలకు గురై, ఇంత ఆయన వెనకాల పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉండటం చాలా సంతోషకరం. ఇలాగే ఆయన చేస్తున్న ప్రతి పనిని మనం ముందు తీసుకుపోయి ప్రజల దగ్గర మంచి అభిప్రాయాన్ని మనం క్రియేట్ చేసుకొని రాబోయే ఎన్నికలు కూడా మనం స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మన జనసేన సైనికులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.